10,000 రూపాయలు ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు, ప్రతి నెల మొదటి వారంలోనే బిల్లులు, ప్రతి నెల మొదటి వారంలోనే బిల్లులు. నా పేరు ఎస్వి రమ, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 3 సంవత్సరాల కాలంలో యూనియన్లో జరిగినటువంటి పోరాటాలు, ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణని ఇవన్నీ సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణని రూపొందించడం కోసం ఈ మహాసభ ప్రధానంగా చర్చకి వేదిక అవుతుంది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని నిరక్షరాస్యతను నిర్మూలించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకొచ్చినటువంటి స్కీము. ఈ రాష్ట్రంలో ఈ పథకంలో 54,204 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళకి వేతనాలకు సంబంధించింది కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి కార్మిక సంఘాలు యూనియన్లుగా మనం అడుగుతున్నప్పటికీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం 600 ఇచ్చి చేయి దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వము పోరాటాలు చేయంగా 2,000 రూపాయలు పెంచింది. మొత్తం ఇస్తున్నటువంటిది 3,000 రూపాయలు. ఆ 3,000 కూడా 6 నెలల నుండి పెండింగ్లో ఉన్నాయి. పిల్లలకి ఇచ్చే మెనో ఛార్జీలు కావచ్చు, కార్మికులకు ఇచ్చే వేతనాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉండేటటువంటి వేతనాలని తక్షణమే విడుదల చేయాలి, ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం ఈ మహాసభ వేదికగా. ముఖ్యంగా ఏంటంటే మొత్తం కూడా పేద పిల్లలకి పట్టడి మెతుకులు పెట్టడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ స్కీముని సజావుగా సాగకుండా ప్రభుత్వం అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించకుండా ఈరోజు ప్రైవేటు సంస్థలు అని చెప్పేసి స్వచ్ఛంద సంస్థల పేరుతో ఈరోజు మొత్తం కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని లేకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే అక్షయ పాత్ర తీసుకొస్తుంది, నాంది ఫౌండేషన్ తీసుకొస్తుంది, జనజాగరణ తీసుకొస్తుంది. ఇట్లాంటి అన్ని కూడా ప్రైవేటు సంస్థలను తీసుకొచ్చి మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి చూస్తుంది. కాబట్టి ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ ఎన్నికల్ని ఉద్దేశంగా గత ఎన్నికల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకి 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఉంది. కానీ ఆ హామీని నిలబెట్టుకోలేదు, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించలేదు. ఆ హామీని అంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేలోపు అప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించినటువంటి, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రకటించినటువంటి 10,000 రూపాయల వేతనం అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. సాధన కోసం పెండింగ్ వేతనాలు తక్షణమే రిలీజ్ చేయాలని, వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రైవేటీకరణకు ఇచ్చేటటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వం ఎన్నికల హామీ 10,000 రూపాయలు అమలు చేయాలని, ఈ అమలు కోసం కూడా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మేము చేపడుతున్నాం. అవసరమైతే నిరవధిక సమ్మె దాకా కూడా వెళ్ళడానికి కూడా మేము సంసిద్ధమవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలి, కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం ముందడుగేయాలి. లేకపోతే జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ CITUగా హెచ్చరిక చేస్తున్నాం. అందరికీ తక్షణమే మాకు పెండింగ్ ఉన్న బిల్లు గిట్ట రిలీజ్ చేయాలని గిట్ట మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం.